ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న సాయంత్రం 4 గంటలకు చివరిగా ప్రచార పర్వం ముగిసిపోయింది. దాదాపుగా నిన్న నల్గొండ సభతోటి ఆ కార్యక్రమం పూర్తయింది. నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, నేను ప్రజాకూటమి అభ్యర్థిగా నిన్న నల్గొండలో ప్రచారం ముగిసిపోయింది. ఆ తర్వాత పరిణామాలన్నీ మీకు తెలిసినటువంటి అంశమే. కేటీ రామారావు ఒకటే టార్గెట్, ఆయనకు పైసలు పంచైనా సరే 500 రూపాయలకు పట్టభద్రుని కొందామని. పైసలు వంచుడు కాదు, ఆల్రెడీ పంపించేసిండు, వచ్చేసిన పక్క మండలం వచ్చేసిన 1000-2000 కూడా 1000-2000 ఎంత ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీ రామారావు ఎన్ని డబ్బులు పంపించినా అది మన పైసలే, మన రక్తమే, మన చెమటనే. కాబట్టి నేను దాన్ని తీసుకోరని చెప్పను, తీసుకోవద్దని కూడా చెప్పను. కానీ ఒక మాట మాత్రం నిజం, ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పట్టభద్రులం అవుతా ఉన్నాం, మేధావులం అవుతా ఉన్నాం. 500 రూపాయల నోటుతోని మన అభిప్రాయాన్ని కొనాలని చూస్తూ ఉన్నాడు చూడు. ఇంతకు మించిన దుర్మార్గం ఏమి? తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఉంటారు ఒకవేళ పట్టభద్రుని చేయడానికి. ఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు చేయొద్దంటావు, కనీసం ఛాయనన్న రాపొద్దా అన్న వచ్చిన కార్యకర్తగానంటే అది మీ ఇష్టం అన్న అని చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా సోదరులారా, నాకు పవిత్రంగా కావాలి ఈ ఎమ్మెల్సీ పదవి. నేను అంతే పవిత్రంగా పనిచేస్తాను. ఈ అక్రమ మార్గంలో దొడ్డిదారిన వచ్చేటువంటి పదవులను అవి వన్నెదేవు. అట్లాంటి అవకాశం వస్తే కూడా ప్రజలకు న్యాయం చేయరు ఎవరు. అందుకోసమే చెప్తా ఉన్నా, దయచేసి సోదరులారా, పట్టభద్రులారా, మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆలోచించి మీరు అడుగు ముందుకేయండి. మీకు తెలుసు 2 సార్లు ఈ స్థానంలో నేను ఓటమి పాలైన విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ఈ ప్రజల కోసం గత 10 సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నా. ఏదో ఎమ్మెల్సీ ఎన్నికల కోసమో ఇంకో దానికోసమో తీర్మార్మలన్న పోరాటం చేయలేదు. ఈ ప్రజలు విముక్తి కావాలని పోరాటం చేసిన ఈ పోరాట పరంపరలో మీ అందరికీ తెలుసు, కేటీ రామారావు ఎన్ని రకాలుగా ఇవాళ అవమానాలకు గురి చేస్తూ ఉండవు. కనీసం ఒక బలహీన వర్గాల బిడ్డ తెల్లంగేసుకుంటే కూడా ఓర్వనటువంటి పరిస్థితి. తీన్మార్మలన్న కార్ల పోతే కార్లో తిరుగుతుండనేటువంటి పరిస్థితి. ఎవరి కారో కూడా తెలియకుండా. సరే ఏదేమైనా కూడా నేనేమంటా అంటే, ఈ సమాజంలో ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ఒక్క కేటీ రామారావు కుటుంబానికి ఉన్న ఆపత ఏంది తీన్మార్మలన్నతోటి? కాబట్టి నేను ఒకటి చెప్తా ఉన్నా, మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. కేటీఆర్ గారు, మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పినారు, పార్లమెంట్లో బుద్ధి చెప్పినారు. పట్టభద్రులు, ముఖ్యంగా నిరుద్యోగులు మీ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగానే ఉండే, బీఆర్ఎస్ పార్టీకి ఉద్యోగస్తులు వ్యతిరేకంగానే ఉండే. ఈ 500 రూపాయలు ఎవరికి ఇస్తో వాళ్ళు ఎవరు మారుతారు నీకోసం అనేది ఒకసారి ఆలోచన చేసుకో. సో మొత్తానికైతే పట్టభద్రులారా, నేను తిరిగినటువంటి 3 జిల్లాల్లో, 3 ఉమ్మడి జిల్లాల్లో మీ స్పందన, మీరు ఇచ్చినటువంటి ప్రేమ, మీరు పంచినటువంటి ఒక ప్రేమపూర్వక ఏదైతే ఉందో అదందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా దృష్టిలో మీరే గొప్పవాళ్ళు. ఫైనల్ మీరే. కేటీ రామారావు దృష్టిలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు పల్లి బఠానీగాలు కావచ్చు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నాకు కన్నతల్లి లాంటిది. నాకు విద్యాబుద్ధులు నేర్పింది. తెలంగాణ ఉద్యమాన్ని చేసింది ఎంతో మంది ఈ దేశానికి ప్రధానమంత్రులను అందించినటువంటి యూనివర్సిటీలు వాళ్ళ చదువుటోళ్ళను పల్లి బఠానీగాలని చెప్పి కేటీ రామారావు అవమానించడం